అండ్ రీసెంట్గా మనం ప్రదీప్ గారిని పట్టుకున్నారు కదా, సో దాని గురించి మీరు అసలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రదీప్ ఏంటో నాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు, దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే న్యూస్లో కూడా చాలా అంటే తను ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ సే దాట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుందండి. ఈవెన్ దో వీఆర్ సెలబ్రిటీస్, ఈవెన్ దో వీఆర్ పీపుల్, అంటే ఐ నో దట్ పీపుల్ ఒక ఐ మా మీద ఉంటుంది, బట్ స్టిల్ ఖచ్చితంగా ఒక సెపరేట్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లో పర్సనల్ థింగ్స్ మరీ అంత దూరిపోయి చూడకుండా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్, నా ఒపీనియన్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్ యాక్చువల్గా. తను తాగడం అనేది తన పర్సనల్ ఇష్యూ. తాగి డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది, బికాజ్ తన సేఫ్టీ కోసం. ఐ డోంట్ నో ఎందుకు అలా అయిందో ఆ రోజు. సో మేబీ తన డ్రైవర్ అవైలబుల్ లేడు. నేను తర్వాత ఒక షోలో కలిసినప్పుడు కూడా చెప్పాను ప్రదీప్ని, ఎందుకండి అలా జరిగింది. యాక్చువల్లీ తను ఎప్పుడు అలా చేయడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా ప్లాన్డ్ పర్సన్. సో ఎప్పుడు అలా చేయడు, మరి ఎందుకు అలా జరిగింది. నేను చాలా బాధపడ్డాను యాక్చువల్ తన మీద వచ్చే కామెంట్స్ చూసి. ఐ డోంట్ అండర్స్టాండ్. అరే ఊరి తీసుకుని చచ్చిపోయాడు అని రాశారు ఒక సైట్. నాకు చాలా కోపం వచ్చింది. నేను చూడలేదండి ఆ వెబ్సైట్. ఓ మై గాడ్, సూసైడ్ చేసుకున్నాడు. అసలు ఎంత బాధ అనిపించిందంటే, వై దీస్ పీపుల్, అంటే వాళ్ళ ఒక లైక్ కోసం, వాళ్ళ ఒక ₹1 ఒక లైక్ కొడితే ఒక ₹1 వస్తుందా? ఏవో లెక్కలు ఉంటాయి వాళ్ళకి. ఆ ₹1 కోసం 1,60,000 సంథింగ్ ఏదో ఉంటుంది, నాట్ ఈవెన్ ₹1. సో దానికోసం వాళ్ళు అలా ఎలా రాయగలుగుతారు? అండ్ నాకు చాలా హర్ట్ అయిన విషయం ఏంటంటే, అందులో నాకు ప్రదీప్ వాళ్ళ మమ్మీ బాగా తెలుసు. సో వాళ్ళు ఇదే కాలనీలో ఉండి వెళ్ళారు. నాకు ఆంటీ చాలా బాగా క్లోజ్. సో ఆంటీ హాస్పిటలైజ్ అయ్యారు, ఆంటీ సిక్ అయ్యారు అని చెప్పి నేను చూశాను. నేను అప్పటి వరకు ప్రదీప్కి అసలు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. దెన్ ఐ మెసేజ్ హిమ్ ఆంటీ ఎలా ఉన్నారు అని. ఓ మై గాడ్. సో అదొక్కటి నేను చేశాను. అండ్ తర్వాత చెప్పారు, ప్రదీప్ నాకు కలిసినప్పుడు చెప్పాడు, అదంతా లేదండి ఆంటీ, తనే నన్ను ఇంకా స్ట్రాంగ్గా తన వెనకాల ఉండి సపోర్ట్ చేశారు అని చెప్పి. సో ఇలాంటివి వస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ గురించి రాయడం తప్పు కదా, చాలా తప్పు. అండ్ ఇంకొకటి నాకు చాలా బాధ అనిపించింది, ఈవెన్ నా మీద నేను ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత నాకు నా పిక్ పెట్టి గర్భవతి అయిన శ్యామల పైన అనుమానాలు టైటిల్. నాకు అర్థం కాలేదు ఏంటి అసలు, వాట్స్ గోయింగ్ ఆన్. నేను ఓపెన్ చేసి చూస్తే తన కెరీర్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఇది అనుమానం. యా ఐవ్ సీన్ దిస్. ఓపెన్ చేసి చూస్తే ఏముండదు, వాళ్ళు పాపం తప్పుగా ఏం పెట్టరు. ద టైటిల్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ ప్రాబ్లమ్ హియర్. సో అది మిస్గైడ్ చేసినట్టే కదా, అందరు లోపలికి వెళ్ళి చూడాలని లేదు కదండి, హెడ్డింగ్స్ అది వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో థంబ్నెయిల్ ఇస్ సో హారిబుల్ అండ్ హెడ్డింగ్ టైటిల్. చాలా బాధపడ్డాను. సో ఇట్స్ అ సెన్సిబుల్ ఇష్యూ దట్ ఒక అమ్మాయికి బీయింగ్ అ మదర్ అనేది. సో నేను అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ని నా ఫ్యాన్స్ తోటి ఆడియన్స్కి తెలియాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని నేను షేర్ చేస్తే ఇట్లాంటి ఒక ఇది రావడం అనేది అసలు ఆ టైంలో నేను చాలా అసలు తీసుకోలేకపోయాను. అండ్ అది ఇంకా ఉంది యూట్యూబ్లో, తీయడం కూడా అవ్వలేదు. ఆ పెయిన్ కూడా అంత ఈజీగా పోయే పెయిన్ కాదు కదా. సో మీరు ఎఫ్బీలో ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు అప్డేట్స్ ఉండాలి. మీరు మాత్రమే కాదు, చాలామంది యాక్టర్స్, యాంకర్స్, ఎవరైనా కూడా సెలబ్రిటీస్, ఎందుకంటే డే టు డే అప్డేట్స్ మన ఫ్యాన్స్కి తెలియాలని అండ్ మీరు కంటిన్యూస్ రెగ్యులర్ టచ్లో ఉండాలని. సో దానివల్ల సేఫ్టీ ఉందంటారా? ఈజ్ ఇట్ సేఫ్? బికాస్ ఎవ్రీ టైమ్ లైక్ మీరు అన్నీ చెప్పారు, లైక్ యూనో మీరు ప్రెగ్నెంట్ ఉన్నారు, తర్వాత పాప పుట్టాడు, తర్వాత డే టు డే అన్ని విధాలుగా లైక్ కెరియర్, పర్సనల్ లైఫ్ అక్కడ షేర్ చేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటారనిపించలేదు ఎప్పుడు? ఏమో అండి, ఎప్పుడు నేనైతే ఏం ఎదుర్కోలేదు. సో ఏ విధంగా ప్రాబ్లం లేదు. ఇప్పుడు పబ్లిక్ని తీసుకుంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ గాట్ దర్ డిఫరెంట్ వ్యూస్. సో అందరి నుంచి మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇందాక మీరు చెప్పినట్టు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. సో తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం క్యాల్కులేట్ చేయడం పక్కన పెడితే, మీకు కమెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఎఫ్బీలో టూ మెనీ కమెంట్స్ పెడుతూ ఉంటారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? సో హౌ డూ యూ రియాక్ట్? ఐ మీన్ బాధపడతాము ఆ క్షణం. ఓకే, సో ఇది నచ్చలేదు అనమాట వీళ్ళకి, ఓకే నెక్స్ట్ టైం అది చేంజ్ చేసుకుందాము. ఓకే, సో డూ యూ రియలీ ఇగ్నోర్ దెమ్? కొంతమంది అసలు రీజన్ ఉండదు వాడు తిట్టడానికి. మీరు ఇప్పుడు వ్యాలిడ్ అవుతే ఎస్ యూ విల్ చేంజ్. వాట్ ఇఫ్ నాట్, ఐ మీన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఐ మీన్ ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, you just ignore them, you will keep them. అలా ఏం ఉండదు. ఇనిషియల్ స్టేజెస్ లో మేబీ యూ హ్యావ్ కన్సిడర్డ్ దెమ్. ఇనిషియల్ స్టేజెస్ లో అమ్మో వీళ్ళు ఇలా తిట్టేస్తున్నారు ఏంటి, వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి, సో చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేను మా ఆయనకి తీసుకెళ్ళి చూడు నన్ను ఇలా అన్నాడు, ఈ పిక్చర్ కోసం ఇలా కామెంట్ పెట్టాడు, అదే
నువ్వు ఇలా పట్టించుకుంటూ పోతే చాలా ఉంటాయి పాప, నువ్వు లైట్ తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాను. వీడియో కంపైలేషన్స్ అని డిఫరెంట్ గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మరి మీకు ఫ్యామిలీలో మీ హస్బెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదా ఎప్పుడు కూడా? ఏ రోజు కూడా మీకు ఆ విషయంలో ఇండస్ట్రీ విషయంలో ఏ రోజు నాకు నా హస్బెండ్కి ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా లేదు. సో ఒక డిస్కషన్ రాలేదు అసలు. సో దట్ ఐ హ్యావ్ టు రియలీ అండర్స్టాండింగ్ అన్నమాట. సో లక్కీ టు హ్యావ్ హిమ్. అదైతే నిజం. సో ఎఫ్బీలో రెగ్యులర్ కమెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటారా? హౌ డు యూ కాంటాక్ట్? నేను అన్ని చదువుతాను, అన్ని చదివి ఐ విల్ పుట్ వన్ రిప్లై లాస్ట్లో, థ్యాంక్ యూ ఆల్ అనో, థ్యాంక్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అనో. సో ఒకటి రిప్లై ఇస్తాను. సో అంతే. సో చివరిగా మన మీడియా వాళ్ళకి, ఇందాక మీరు నొచ్చుకున్నానని చెప్పారు, మీ మనసు చాలా నొచ్చుకుందని, ఏం చెప్పాలనుకుంటారు? ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కైండ్ నోట్ మనం ఎందుకు ఇవ్వడం, మారే వాళ్ళు ఉంటారేమో. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ హెడ్డింగ్స్ చూసి జనాలు అందులో ఏముంది అని. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదండి, సో ఎవరో కొంతమంది మాట్లాడారు. నాకు అదే అర్థం కాదు ఎలా పెట్టగలుగుతారు అనేది. సో ప్లీజ్, అంటే మీరు ఉన్నది ఉన్నట్టు చూపించండి, తప్పలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, తాగాడు, డ్రైవ్ చేశాడు, అంతవరకు బాగుంది. దట్ ఈస్ ద న్యూస్ యు ఆర్ టెల్లింగ్ ఇట్ టు ద పీపుల్, ఓకే. కానీ దాని నుంచి ఒక 100 పుట్టగొడుగులాగా ఇష్టం వచ్చినట్టు పుట్టుకొచ్చి టైటిల్స్ పెట్టేసి అది కరెక్ట్ కాదు. సో శ్యామ్లా వాళ్ళ ఆయనతో పబ్కి వెళ్ళి తిరిగింది, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా, బికాజ్ నేను వెళ్ళాను. పబ్కి వెళ్ళి కెరీర్ కోసం బట్టలు తగ్గించేసి ఇలా చేసింది, జనాలకి పొట్టి స్కర్ట్లు వేసుకుని కనిపిస్తోంది. సో ఆల్ దీస్ షిట్ నాకు అవకాశాలు తగ్గిపోయాయి, అవకాశాలు తగ్గిపోయాయి అనేది, అట్లా దానికోసం శ్యామ్ల ఇలా చేస్తోంది అనేది ఇట్స్ ట్రాష్ దేర్. సో అట్లాంటివి కొంచెం తగ్గిస్తే చాలా చాలా బెటర్ అండి. బికాస్ ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది యూట్యూబ్లో వచ్చేవన్నీ అబద్ధాలని. ఇంకొన్నాళ్ళు పోతే నమ్మడం మానేస్తారు. సో సెట్స్లో కూడా చాలా వచ్చాయి కదా, సో పర్లేదు ఇక్కడతో ఆపేద్దాం. సో లెటర్స్ గో టు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ చాలా సింపుల్, ర్యాపిడ్ ఫైర్ అనమాట. చకచకా అడిగేస్తాను, చకచకా చెప్పేసేయండి. ఓకే, మీరు ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ అయిపోద్ది. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. శ్యామలకి మోడర్న్గా ఉండడం అసలు రాదు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే రిప్లై? నాకు వచ్చు, మీరు చూడలేదు అంతే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? 1000 రూపీస్ పర్ డే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. సో ఈ అమ్మాయి మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉంటుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీకు డైరెక్ట్గా కూడా చెప్పారు, గిఫ్ట్స్ కూడా ఇచ్చారు నాకు తెలిసి. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనవసరంగా మేకప్ ఖర్చు ఎందుకు అని ఒకసారి ఒక షో మేకప్ లేకుండానే చేశాను, చాలా తిట్లు వచ్చాయి, అప్పటి నుంచి మేకప్ వేసుకుంటాను. సో యూ స్టార్టెడ్, మళ్ళీ పెట్టేశారా? ట్రై చేశారనమాట. అయితే ఒక ఇంటర్వ్యూ నేను నా హస్బెండ్ మేకప్ లేకుండా ఇచ్చామన్నమాట. ఏంటి పేషెంటా, నువ్వేంటి అలా ఉన్నావు, ఏమన్నా రోగం వచ్చిందా అని అడిగారు అందరూ. ఆర్ యూ ఓకే అని అడిగారు. అంటే ఓకే బయటే బాగుంటాం మేకప్ లేకుండా, కెమెరాకి మేకప్ కావాలన్నమాట అనిపించింది, స్క్రీన్ కోసం. యా.